హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు మనం గ్రామ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన అంశం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన గ్రామంలో రోడ్లు వేయాలా, వీధి దీపాలు వెలిగించాలా, నీటి సమస్యలను పరిష్కరించాలా, కాలువలను శుభ్రం చేయాలా, ఇవన్నీ నిర్ణయించే స్థానిక నాయకత్వం ఎవరిది? అదే సర్పంచ్. కానీ సర్పంచ్ ఎలా అవుతారు? ఎన్నికల ప్రక్రియ ఏమిటి? అధికారాలు ఎంతవరకు ఉంటాయి? రిజర్వేషన్ ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ చాలామందికి పూర్తిగా తెలియదు. అందుకే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఎన్నికల మొత్తం వ్యవస్థను పూర్తిగా అర్థమయ్యేలా చెప్పుకోబోతున్నాము. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్. ఇది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎన్నికలను నిర్వహించదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, నోటిఫికేషన్ను ఇవ్వడం, ఓటర్ జాబితా తుది రూపం ఇవ్వడం, పోలింగ్ నిర్వహించడం, కౌంటింగ్ చేయించడం, ఇవన్నీ ఈ సంస్థ బాధ్యత. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ బలం ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అది 1992 భారతదేశంలో ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. అదే 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించారు. ప్రతి రాష్ట్రం గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతి 5 సంవత్సరాలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అని ఈ చట్టం పేర్కొంది. ఈ సవరణ తర్వాత గ్రామ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది గ్రామ పంచాయతీ, రెండవది మండల పరిషత్, మూడవది జిల్లా పరిషత్. వీటిలో గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేసే నాయకుడు సర్పంచ్. సర్పంచ్ను గ్రామ ప్రజలే ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకంటే ఇది ప్రజల ప్రత్యక్ష నిర్ణయం. మనం ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇందులో నామినేషన్ తేదీలు, పరిశీలన తేదీలు, ఉపసంహరణ గడువు, పోలింగ్ తేదీ, కౌంటింగ్ తేదీ అన్నీ స్పష్టంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటన తర్వాత గ్రామంలో ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే సర్పంచ్గా పోటీ చేయాలంటే అభ్యర్థి వయసు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఆ గ్రామం పంచాయతీలో ఓటర్ జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండాలి. కొన్ని చట్టపరమైన అనర్హతలు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన వారు పోటీ చేయలేరు. నామినేషన్ ఫారంను రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద సమర్పించాలి. అవసరమైన పత్రాలు జత చేయాలి. నిర్జీత డిపాజిట్ చెల్లించాలి. నామినేషన్ ఫారంను రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద సమర్పించాలి. అవసరమైన పత్రాలు జత చేయాలి. నిర్జీత డిపాజిట్ చెల్లించాలి. నామినేషన్ సమర్పించిన తర్వాత అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఏమైనా లోపాలు ఉంటే తిరస్కరిస్తారు. సరైన అభ్యర్థులు తుది జాబితా ప్రకటించిన తర్వాత ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల పేర్లు మరియు గుర్తులు ముద్రిస్తారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు. ఇవి నాన్ పార్టీ ఆధారిత ఎన్నికలు. కానీ ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేక గుర్తు కేటాయిస్తారు. ఓటర్ల పోలింగ్ బూత్లో రహస్యంగా తమ ఓటు వేస్తారు. పోలింగ్ పూర్తయ్యాక కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా ప్రకటించబడతారు. అయితే ఇప్పుడు మనం రిజర్వేషన్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. సర్పంచ్ పదవులు రొటేషనల్ పద్ధతిలో రిజర్వ్ చేయబడతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. గ్రామ జనాభా శాతం ఆధారంగా ఇది నిర్ణయిస్తారు. మహిళలకు సుమారు 50% రిజర్వేషన్ ఉంటుంది. ఇది గ్రామ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని
పెంచుతుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత సర్పంచ్ అధికారులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్పంచ్ గ్రామ పంచాయతీ ప్రధాన కార్యనిర్వహణ అధికారి. గ్రామ సభను నిర్వహించాలి. అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామంలో రోడ్లు, తాగునీరు, శుభ్రత, కాలువలు, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక సదుపాయాలను అమలులను పర్యవేక్షించాలి. ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలి. గ్రామానికి నిధులు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తాయి. అదనంగా ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ పన్నులు కూడా ఉంటాయి. ఈ నిధులను సక్రమంగా వినియోగించడం సర్పంచ్ బాధ్యత. గ్రామ సభ ముందు ఖర్చుల వివరాలు ఉంచాలి. పారదర్శకత చాలా ముఖ్యం. సర్పంచ్ పని సరిగా చేయకపోతే అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చు. పంచాయతీ సభ్యుల మెజారిటీ పద్ధతితో అవిశ్వాస తీర్మానం ఆమోదైతే సర్పంచ్ పదవి కోల్పోతారు. ఇది ప్రజాస్వామ్య నియంత్రణ వ్యవస్థలో భాగం. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు కేవలం ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, ఇది గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియ. సరైన నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. తప్పు ఎంపిక అయితే సమస్యలు కొనసాగుతాయి. అందుకే ఓటు వేయడం ఒక పెద్ద బాధ్యత. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఎన్నికలు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించబడతాయి. ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఈ ఎన్నికలు గ్రామ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల అనుభవం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరేంటి ఇలాంటి అవగాహన వీడియోల కోసం జేపీ ద ఫ్యూచర్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.